రైతు రుణమాఫీ 30-40% కన్నా ఎక్కువ కాలేదనేది ఒక ఆరోపణ. తర్వాత నోటిఫికేషన్ ప్రభుత్వం వచ్చి నుంచి నోటిఫికేషన్ ఇచ్చిందని, ఉద్యోగాలు ఇచ్చిందని, గత నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు ఇచ్చిందనేది ఒకటి ప్రధానది. రైతు భరోసా కూడా అందరికి రాలేదనేది ప్రధానమైన ఆరోపణ. దీన్ని మీరు ఏమంటారు దీనిపైన? సుమారు 85% 2,00,000 రూపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. మేము ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఇచ్చినామో ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం 85% 90% రైతులకు రుణమాఫీ అయింది. ఎవరైనా అకౌంట్ మిస్ మ్యాచ్ కానీ ఆ టైం బాండ్ లేని వాళ్ళకి కానీ కాకపోయి ఉండొచ్చు తప్ప ప్రతి రైతుకు రుణమాఫీ అయింది. ఉద్యోగాల విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి గత 10 ఏళ్ళు నింపనటువంటి ఖాళీలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలలో ఖాళీలు నింపినాం. ఇవాళ మీరు చూడండి, డిఎస్సి మేము వేసినాం. టీచర్ల 16,000 టీచర్లకు బదిలీలు ఇచ్చినాం. అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలను పూరిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఇలా అన్ని రకాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతోటి రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతులను, మహిళలను, నిరుద్యోగులను, యువతను, ముఖ్యంగా విద్యా సంస్థల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం కృషి చేస్తుంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటారు. అంటే వాళ్ళ పిచ్చి ప్రేలాపనలు. మొన్న పండినటువంటి పంట భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 పండించిన పంట. మీ కాళేశ్వరం కుంగిపోయినా, మేడిగడ్డ కూలిపోయినా, మా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతోటి, మేము ఎత్తిపోసిన నీళ్లతోటి ఇవాళ భారతదేశానికే తలమానికంగా భారతదేశంలోనే అత్యధికంగా వరి ప్యాడి పండించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ రాష్ట్రానికి. దీన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నాం. దీన్ని చూసి కరువు వచ్చిందంటున్నాం. మా ఆలయ నియోజకవర్గం సుమారు 120 చెరువులు నింపగలిగినాం. వాళ్ళు బుద్ధి లేక సిగ్గుమాలి ఏ ఊర్లో అయితే మేము చెరువు నింపినామో ఆ ఊర్లోకి పోయి ఈడ పొలం ఎండిందో అంటారు. అని మోటార్ గాలిపోయి పొలం ఎండినా కాంగ్రెస్ పార్టీనా? ఎక్కడో గడ్డకు పొలం పెట్టుకొని, నీళ్ళ ఆధారం లేని కాడ పొలం పెట్టుకొని, అప్పుడు వర్షాభావానికి పెట్టుకొని ఏదో మడో ఎకరం ఎండితే అది కాంగ్రెస్ కరువు తెచ్చిన కాంగ్రెస్ అంటారు. ఇదే రకంగా పద్ధతి. మీరు గత 10 ఏళ్లలో నింపినటువంటి చెరువులను మేము 10 నెలల్లో నింపి చూపించాం కదా. మీ బావగారి పొలం ఎండిపోయింది అనేది వాళ్ళు సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తారు. ఏదైతే మాసాయిపేటలో మాకు సంబంధించినటువంటి అతడు తాగు సాయిగాడు, మాకు పేరుకే దూరం చుట్టమే బాబా అవుతుండొచ్చు. అంటే ఎట్లా బదనాం చేయడం అంటే 10 ఏళ్లలో మాసాయిపేట చెరువు నింపలేదు. నేను వచ్చిన తర్వాత సపరేట్ కాలువ కొట్టించి సైదాపురం, మాసాయిపేట దానికి సంబంధించినటువంటి యారుటలో ప్రతి చెరువు నింపితే, నేను ఏ గ్రామంలో చెరువు నింపితే ఆ గ్రామంపై పోలం ఎండింది. అయిలే బావట ఏమన్నా బుద్ధున్న మాటలేనా? 10 ఏళ్ళు మీ సోయ ఎక్కడ పోయింది? నిన్న మల్లాపూర్లో ఏమున్న రైతులు కాదు, టీఆర్ఎస్ వాళ్ళు పరిగెట్టుకొని బదనాం చేయాలని. మీరు ఒక్క చెరువు నింపలేని 120 చెరువు నింపితే మల్లాపూర్లో నిన్న ఒక రైతులను పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఆ ఊర్లో 3 సార్లు చెరువు నింపినా ఇప్పుడు చెరువు అలుగుపోస్తుంది. మల్లాపూర్లో ఇప్పుడు మీడియా ద్వారా మీరు పోయి చూడండి. ఆడేన్నో మూలకు పోయి పొలం ఎండితే అయిలే నీళ్ళు ఇవ్వలేదంటారు. మరి మీ సొంత గ్రామాలనే కదా. అదే ఏదైతే మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి సొంతూరు వంగపల్లి నింపిన కదా, మండల పార్టీ అధ్యక్షుడు ఊరిలో చెరువు నింపిన కదా, మాసాయిపేటలో చెరువు నింపిన కదా. నా నియోజకవర్గంలో 200 గ్రామాలు ఉంటే 120-130 చెరువులు నింపిన. ఇప్పటికీ గోదావరి నీళ్లు గంధమల్ల నింపి 3 మాసాలంటే 90 రోజులు వాగు 50 కిలోమీటర్లు పారించింది బీర్లైలే. వీళ్ళందరూ నీళ్ళైలే అంటే జీర్ణించుకోలేక బామ్మరితోటో బావతోటో తల్లిగారూరో అత్తగారూరో అని చెప్పి వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం తప్ప ఇలా రైతులను మిమ్మల్ని చీకొట్టే కదా 50,000 మెజార్టీ ఇచ్చి ఒక బీసీ బిడ్డను, పేద ప్రజలకు అండగుండే బిడ్డను గెలిపించింది. దీన్ని జీర్ణించుకోలేక, మీరు ఒక్క చెరువు నింపలేక, మీకు దమ్ము ధైర్యం లేక, కనీసం ఆ కాలువలకు మరమ్మతులు చేయలేక, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించక ఒక్క చెరువు నింపలే. ఇవాళ నేను 120 చెరువులు నింపితే పని కట్టుకొని కావాలనుకొని ఏ ఊర్లో అయితే చెరువు నింపితే ఆ ఊరికి పోయే పొలాలు ఎండిపోయినాయి. అంటే ఎక్కడో గడ్డకో లేకపోతే మోటార్ కాలిపోయో లేకపోతే ఏమైనా ఇబ్బంది అయ్యో ఎండితే దానికి కూడా ఎమ్మెల్యే బాధ్యత, దానికి ప్రభుత్వం బాధ్యతనా?